ఆయన పట్టాభిషేకం ఏమిటంటే మరణం. మనందరి కొరకై ఆయన మరణించడానికి వెళుతూ ఉన్నాడు. ఆ రాజు వెళుతూ ఉన్నప్పుడు ఆనాడు రాజుని ఏ విధంగా గౌరవించేవారు, తమ విలువైన వస్త్రాలను పరిచి చెట్ల కొమ్మలతో ఆనందము, కృతజ్ఞతలు, సంతోషగానములు చేసేవారో ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఆ చివరి ఆదివారము ఆ గాడిద మీదకి వెళుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయనను ఆహ్వానించినట్లు, సంతోషగానములతో యెరూషలేమునకు ఆహ్వానించినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఏమని పొగిడారంటే దావీదు కుమారునికి జయము అన్నారు. దావీదు కుమారునికి యేసు క్రీస్తుకి దగ్గరగా 1000 సంవత్సరాలు తేడా ఉంది. దావీదు కుమారునికి జయము అంటే దావీదు ఎవరై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు. ఈయన కుమారుడు ఏమవుతాడు? రాజే అవుతాడు. దావీదు కుమారుడు యేసు క్రీస్తు. రాయబడి ఉంటుంది మత్తయి సువార్తలో ఆయా గ్రంథాల్లో. దావీదు కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దావీదు కుమారుడు అంటే రాజకుమారుడు. దావీదుతో అంటాడు ప్రభు, నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు, శాశ్వతమైన రాజు ఒకడు ఉంటాడు, ఆ రాజే ప్రభు యేసుక్రీస్తు. అంటే ప్రభు యేసుక్రీస్తు రాజుగా పట్టాభిషేకం చేయబడడానికి వెళుతున్నాడు. ఆ రాజులు తమ పరిపాలన చేయడానికి రాజగృహము నుండి పట్టాభిషేకం ప్రాంతానికి కంచరగాడిద మీద వెళ్ళేవారు. తర్వాత వారిని పట్టాభిషేకం చేసిన తర్వాత వారు జీవించినంత కాలము వారు రాజుగా, మరి గెలిచినంత కాలము రాజుగా ఉండేవారుగా మనం చూస్తున్నాం. ఈ రాజు మరణానికి వెళుతున్నాడు. గాడిద మీద ఊరేగిస్తూ మరణానికి వెళుతూ ఉన్నాడు ఈ రాజు. ఈయన పట్టాభిషేకము శిలువ మరణమే. శిలువలో మరణించడమే ఆయనకి పట్టాభిషేకం. ఈయన సింహాసనం ఏమిటంటే ప్రభు దగ్గరికి వెళ్ళడం, చనిపోయిన తర్వాత ప్రభువు కుడిపార్శ్వమున వెళ్ళడం. కాబట్టి ఆయన యొక్క మరణానికి వెళుతున్నాడు. పట్టాభిషేకం అంటే ఆయనకు మరణం. అందుకనే రాజుకి పట్టాభిషేకములో కిరీటం పెడతారు, బంగారు కిరీటం పెడతారు. ఈ రాజుకి ముండ్ల కిరీటము పెట్టారు. ఆయనకి రాజదండం ఇచ్చారు, ఈయనకి రెల్లును ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అది చివరి ఆదివారం అందరూ సంతోషముతో ఆయన దావీదు కుమారుడు అని కేకలు వేశారు. అంటే ఒక రాజకుమారుడు మరి పట్టాభిషేకానికి వెళుతున్నాడు. అందరి రాజ్యుల్లాగా కాదు, అందరి రాజ్యము ఇంది కాదు. ప్రభువు ఒకసారి పిలాతు దగ్గర నిలబడినప్పుడు పిలాతు అడుగుతాడు, వీళ్ళందరూ మరి నీ మీద నింద వేస్తున్నారు, నువ్వు యూదుల రాజువా అంటే నేను యూదుల రాజునే అన్నాడు. అంటే ఆయన రాజు అని ఆయనకి తెలుసు. ఆయన ఈ లోకానికి రాజు అయి ఉన్నాడు. ఆయన శాశ్వతమైన రాజు. మరి దావీదుతో చెప్పినట్టు దేవుడు శాశ్వతమైన రాజు నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు అని చెప్పినట్టు మరియతో కూడా గాబ్రియల్తో చెప్పింది. ఆయన మరి శాశ్వతమైన రాజు, యోధాగోత్రములో నుండి యాకోబు వంశస్థులను యుగయుగములేరును ఆ ఏలువాడు రాజు. కాబట్టి ఈయన రాజు అయి ఉన్నాడు. ప్రభువు కూడా నేను రాజుని అన్నాడు. అంతకుముందు ప్రభువు జన్మించిన రోజుల్లో కూడా జ్ఞానులు వచ్చేయమన్నారు. జ్ఞానులైన మరి తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. అంటే రాజు పుట్టాడు మీ దేశంలో, మీ రాజ్యంలో, ఆయన ఎక్కడున్నాడు అని అడిగారు. అంటే ఈయన రాజు అని పరలోకములోనే నిర్ణయించబడింది. అందుకని జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి ఈయన రాజు, ఒక గొప్ప రాజు ప్రపంచానికి పుట్టబోతున్నాడని వాళ్ళు గ్రహించి ఖగోళ శాస్త్రము ద్వారా ఆ గొప్ప నక్షత్రం ఒక రాజుది అని ఎరిగి వాళ్ళు వచ్చి ఏమని అడిగారు, మీ దేశంలో యూదుల రాజు పుట్టాడు, యూదులకు రాజు పుట్టాడు ఎక్కడా అని అడిగారు. కాబట్టి ప్రభు అయిన యేసు రాజు అయి ఉన్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన రాజు అయి ఉన్నాడు అనేది మనం చూస్తే అందరి రాజుల్లాగా ఆయన గాడిదనెక్కి వస్తున్నాడు. చివరి దినాలలో పట్టాభిషేకము కొరకై ఈయన పట్టాభిషేకం వేరు, ఆ రాజుల పట్టాభిషేకము వేరే ఉన్నది అనేది మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. అందుకని మనం చూసినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు ఈ విధముగా రాజుగా కొనియాడబడుతూ, అందుకని ప్రభువు పేరట వస్తున్నాడు. ఈయన లేఖనముల ప్రకారం వస్తున్నాడు ఈ భూమి ఈ యొక్క కార్యమును జరిగించడానికి. ఈ గాడిదను తీసుకురావడానికి దేవుని లేఖనమేది. అందుకని ఈయన ప్రభువు పేరట వస్తున్నాడని వాళ్ళు కొనియాడారు. అంతేకాదు ఈ కార్యము జరుగుట వలన పరలోకములో సర్వలోకములో జయము, అంటే మరణాన్ని జయించి ఆయన పరలోకానికి వెళుతున్నాడు కనుక అందుకని అక్కడ జయ జయము, ఇక్కడ కూడా జయ జయ ధ్వనులు ప్రభువుని
యేసు క్రీస్తును గురించి వారు జయ జయధ్వనులు పలుకుతూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. మనం గమనించినట్లయితే ఈయన రాజై ఉన్నాడు, రాజు. అందుకని ఈ రాజు కూడా గాడిద మీద వస్తున్నాడు. ఈయన సింహాసనం ఏమైందంటే, ఈయన యొక్క పట్టాభిషేకం ఏమైందంటే శిలువ మరణము. అందరూ రాజులు పరిపాలన చేయడానికి జీవించినంత కాలం పరిపాలన చేస్తారు. ఈ రాజు చనిపోయిన తర్వాత రాజు అయ్యాడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత రాజు అయ్యాడు. అందరూ బ్రతికున్నప్పుడు రాజుగా, జయము పొందుతున్నప్పుడు రాజులుగా సింహాసనం మీద ఉంటారు. ఈయన మరణించిన తర్వాత రాజు అయినట్లు మనము లేఖనములో చూస్తున్నాం. అందుకని ప్రభు అన్నాడు, నువ్వు రాజు నీ పరిపాలన ఏమిటని పిలాతు అడిగినప్పుడు, నా రాజ్యము వేరు, మీ రాజ్యము వేరు. మీ రాజ్యము సింహాసనములు, కత్తులు, కటారములు ఉంటాయి. నా రాజ్యములో శాంతి, సమాధానము, నెమ్మది ఉంటది. మీ రాజ్యము వేరు, నా రాజ్యము వేరు అని ఆ యొక్క ప్రభు అక్కడే పిలాతు ఎదుటే చెప్పినప్పుడు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈయన రాజుగా ఉన్నాడు. ఈయన దీని మీద వస్తున్నాడంటే ప్రవక్త చెప్పిన ప్రకారం గాడిద మీద వస్తున్నాడు. పట్టాభిషేకం మరణానికి వెళుతున్నాడు. ఆయన పట్టాభిషేకమే శిలువ మరణం. ఆ మరణం ఈయన చనిపోయిన తర్వాత రాజు అనేది మనం గుర్తిరిగి ఉన్నాం. లేఖనములు తెలియజేస్తున్నాయి, ఈయన చనిపోయిన తర్వాత రాజు. ఆయన రాజ్యం ఏమైందంటే సంఘం. ఆయన రాజ్యమే సంఘం. ఈయనే రాజు. ఆయన యొక్క చట్టం ఏమైందంటే క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన ఎలాగ ఇవ్వబడిందంటే రక్తము వలన, క్రీస్తు రక్తము వలన ఇవ్వబడిన రాజ్యం ఇది. అనగా ఆయన చనిపోతేనే రాజు అవుతున్నాడు. ఆయన రక్తము చిందిస్తేనే రాజు అవుతున్నాడు. అందుకని ఈయన మరణించిన తర్వాత రాజు అయ్యాడు. ఆయన శాశ్వతమైన రాజు. యేసేపుతో ప్రవచించిన దూత, మరియమ్మతో ప్రవచించిన ఈయన యుగ యుగములు ఏలు రాజు. రాజు అయితే సౌలు రాజు 40 సంవత్సరాలు, దావీదు రాజు 40 సంవత్సరాలు, సొలొమోను రాజు 40 సంవత్సరాలు పరిపాలించి రాజసింహాసనం దిగిపోయారు, చనిపోయారు. కానీ ఈయన శాశ్వతమైన రాజు. కాబట్టి యేసుక్రీస్తు గాడిద మీద రావడం యొక్క ఉద్దేశము దేవుని యొక్క సంకల్పం, ప్రవక్తల ప్రవచనం, ఆయన జీవితం అంతా. అందుకని ఆయన లేఖనముల ప్రకారమే ఈ లోకానికి వచ్చాడు. లేఖనముల ప్రకారమే శిలువలో మరణించాడు. లేఖనముల ప్రకారమే సమాధి చేయబడ్డాడు. ఆయన ధనవంతుని చోట ఉంచబడిను. అరిమతి యేసేపు ఆయన సమాధిలో ప్రభు శవాన్ని ఉంచినట్లు, ప్రభువుని మరి సమాధి చేసినట్లు మనం చూస్తున్నాం. అంటే లేఖనముల ప్రకారమే. కాబట్టి ఈయన గాడిద మీద వస్తున్నాడు. ఆయన మరణిస్తాడని తెలుసు. ఆయన మౌనముగా ఉన్నాడు. కారణము మనం చూస్తాం, కొలుపుల్లో బలి పశువుని ఏం చేస్తారు? ఊరేగిస్తారు. అలాగే ప్రభువుని కూడా ఊరేగుతూ వస్తున్నాడు బలి అవ్వటానికి ఆయన ఊరేగుతూ వస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఈయన రాజ్యము శాశ్వతమైనది. కాబట్టి ఈ రాజు గాడిద మీద వస్తున్నాడు. సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయన దీనుడు. ప్రభు అన్నాడు, నేను దీన మనసు గలవాడును, సాత్వికుడును అన్నాడు. ప్రభు బ్రతికున్నప్పుడే నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా కాడిని మీరు ఎత్తుకోండి అని ప్రభు తెలియజేసినట్లు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రాజు ఇశ్రాయేల్ ప్రజలకు లేతే సర్వమానవాడికి వస్తున్న రాజు. ఈ రాజులైతే ఒక రాజ్యానికి సంబంధించిన వారు, కొంతకాలమే ఉంటారు. ఈయన శాశ్వతమనే రాజు. ఈయన సర్వలోకమునకు రాజు అయి ఉన్నాడు. అందుకని లేఖనముల ప్రకారం ఆయన గాడిద మీద రావలసి వస్తూ ఉన్నాడు. ఆయన బలి పశువుగా వస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53 మనం చూస్తాం. ఆయన యొక్క ప్రవచనాన్ని ఏమనుందంటే, ఆయన మన కొరకై నలగొట్టబడిను. ప్రభువుకి ఆయన నలగొట్టుట ఇష్టము. ఆయన మౌనముగా ఉన్నాడు. బదుకు తేబడిన గొర్రె వలె బొచ్చు కత్తిరించువాని ఎదుట ఏ విధముగా మౌనముగా ఉన్నాడు, ఆయన మౌనముగా ఉన్నాడు. మన పాపములను, మన దోషములు ఆయన భరించి ఉన్నాడు. ఎందుకంటే పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని పౌలు గారు చెప్పిన యొక్క మాట నమ్మదగినది. మరి పూర్ణముగా అంగీకరించాలి మానవులందరూ అనే విషయాన్ని పౌలు గారు నొక్కి వక్కాణించి చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈయన మానవాళి పాపములను తీసివేయడానికి, మన దోషములను, మన పాపములు ఆయన భరించెను అని యెషయా గ్రంథం 53 అధ్యాయం అంతా మనం చూస్తున్నాం. ఆయన మౌనముగా ఉన్నాడు. వదుకుతేబడిన గొర్రె వలె ఉన్నాడు. ఆయన స్వరూపమైన సొగసైనను లేదు, తృణీకరింపబడిన వాడు అన్ని
మరి అసూయ మానవుడు ఆయనను చూసి అసూయపడినట్లు మనం చూస్తున్నాం. అందుకని ఈ రాజు ఎలాగొస్తున్నాడంటే గాడిద మీద వస్తున్నాడని మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఈయన గాడిద మీద వస్తున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ రాజు సాత్వికుడు. అందుకని ఈ రాజును గురించి ప్రకటన చేయండి, ఈ రాజును గురించి ఆ యొక్క ప్రజలకు తెలియచేయండి. ఈ రాజు ఎందుకు వచ్చాడు అంటే ఈయన మనకు ఏం తీసుకొస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథంలో చివరిగా ఈ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడింది. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేస్తున్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన వచ్చు బహుమానము, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు. ఈ రాజు గాడిద మీద ఏం తీసుకుని వస్తున్నాడంటే బహుమానం తీసుకుని వస్తున్నాడు. ఈయన ఏమి తీసుకుని వస్తున్నాడంటే జీతం తీసుకుని వస్తున్నాడు. ఆయన నమ్మిన వారికి ఒక జీతం ఇవ్వడానికి, ఆయన నమ్మిన వారికి బహుమానం ఇవ్వడానికి. ఆ బహుమానం ఏమిటంటే పరలోక రాజ్యం. ఆ జీతము శాశ్వతమైన రాజ్యంలో మనం ఉండటమే. కాబట్టి ఈ రాజు ఈ విషయమై మీరు సర్వలోకానికి వెళ్ళి ప్రకటన చేయండి అని యెషయా ముందుగానే ప్రవచిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ రాజు ఊరకనే రావడం లేదు, ఈయన రక్షణ తీసుకొని వస్తున్నాడు. ఈయన దీన మనస్కుడు, సాత్వికుడు. ఈయన మనకు ఒక జీతం తెస్తున్నాడు, ఒక బహుమానం తెస్తున్నాడు. అదే రక్షణ. రక్షణనే బహుమానం, జీతము. పరలోకములో మనకు జీతము ఉంటది. మన జీతం ఏమిటి? పరలోకములో ఆయన యొక్క నిత్యరాజ్యమే. కాబట్టి జకర్యా ప్రవచించిన, యెషయా ప్రవచించిన దేవుని వాగ్దాన ప్రకారమే ప్రభు ఈ లోకానికి వచ్చి నెరవేర్చి ఆయన మరి ఈ లోకమును జయించి, పాపమును మరణమును జయించి తిరిగి లేపబడి ఆయన లేఖనముల ప్రకారమే పునరుద్ధానుడయ్యాడు. సమాధి చేయబడి లేఖనముల ప్రకారం ఆయన మరలా పునరుద్ధానుడయ్యాడు అనే విషయాన్ని మరి ఆ యొక్క పౌలు గారు కొరింథీ సంఘానికి, ఈ లోకమునకు తెలియజేస్తూ ఉన్నాడు, క్రైస్తవులకు తెలియజేస్తూ ఉన్నాడు, సర్వమానవాళికి తెలియజేస్తున్నాడు. అందుకని జకర్యా గ్రంథాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సీయోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద మీద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన గాడిద మీద ఎక్కి రావడానికి, ఆయన మరణానికి వెళుతున్నాడు అనేది ఊరేగింపుగా వెళుతున్నాడు. కాబట్టి ఆయన ఏం తీసుకొని వస్తున్నాడంటే సాత్వికుడై, దీన మనస్కుడై మరి ఉండండి, ఉల్లాసముగా ఉండండి. ఏ యెరూషలేము ప్రజలారా, ఆయన రక్షణ తీసుకొని వస్తున్నాడు మనకి. ఆయన జీతము తీసుకొని వస్తున్నాడు, ఆయన బహుమానము తీసుకొని వస్తున్నాడు. ఆ గాడిద మీద ఆయన మరణము మనకు రక్షణ, ఆయన శిలువ రక్తము మనల్ని పవిత్రులుగా చేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికే ఆయన గాడిద మీద ఎక్కి వస్తున్నాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు. ప్రభు గాడిద మీద రావడానికి ప్రవక్తల ప్రవచనము నెరవేర్చబడడానికే గాడిద మీద వచ్చాడు. కానీ ఆయన ఏదో మరి నేరము చేసిన వాడు కాదు, కానీ ఆయనలో ఏ నేరము లేదు, తప్పు చేసిన వాడు కాదు. ఆయన రాజుగా పట్టాభిషేకమునకు గాడిద మీద వస్తున్నాడు. పితరుల కాలము నుండి జరుగుతున్న గొప్ప కార్యమును ఆయన ద్వారా మనకు చూపించడానికి పట్టాభిషేకమునకు వస్తున్నాడు. ఆ రాజులు రాజ్యమును పరిపాలించడానికి భూ సంబంధమైనది, ఈ రాజు పర సంబంధమైన రాజ్యమును భూమి మీద స్థాపించి వెళ్ళడానికి వస్తూ ఉన్నాడు. ఆ రాజ్యములో నువ్వు ఉండాలి అని ఇది సర్వలోకానికి ప్రకటన చేయండి. అందరూ సంతోషించే వార్త ఇది శుభవార్త. అందుకనే ప్రభువు పుట్టినప్పుడు క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, క్రీస్తు అనగా మెస్సయ్య. ఈయనే అభిషిక్తుడు, మనల్ని రక్షించడానికి వచ్చినాడు. యేసు అనగా రక్షకుడని యేసేపుతో ప్రభు దూత తెలియచేసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రాజు
మనకు రక్షణ తీసుకుని వస్తున్నాడు. అందుకని ఉల్లాసముతో, ఆనందముతో, ఉత్సాహధ్వనితో మరి సంతోషించుడి. ఈయన ఒక మంచి జీతము, బహుమానము, పరలోకాన్ని ఇవ్వడానికే మనకు వస్తున్నాడు. ఆయన చనిపోయాడు, తిరిగి లేఖనముల ప్రకారం పునరుద్ధానుడయ్యాడు, లేచి 40 దినాలు అందరికి 11 మార్లు కనబడ్డాడు, అనేకులకు కనబడి గలిలయ కొండ మీద ఆయన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళాడు. అక్కడ సింహాసనం, తండ్రి సింహాసనం అందు కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఈ యొక్క సింహాసనం, ఈ యొక్క కుడి పార్శ్వం, ఈ రాజ్యము మనకివ్వడానికే ఆయన వచ్చి ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని కలిగి ఉండాలి. ఈయన ఏదో గాడిద మీద వచ్చిన వాడు, ఏదో అనామకుడు అనుకోవద్దు, కానీ ఈయన శాశ్వతమైన రాజు అని గుర్తెరిగి ఆయన ఇచ్చే బహుమానం కొరకు, ఆయన రక్షణ కొరకు మనం పొంది సర్వమానవాళి ప్రపంచమంతా ఈ సువార్తను విని మనము ప్రభు యొక్క శాశ్వతమైన రాజ్యంలో ఉండాలని కొద్ది మాటల ద్వారా మనము హెచ్చరిక చేయబడుతున్నాం. ఈ శిలువ వార్త మరి నమ్ముచున్న మనకు దేవుని శక్తి గాని, నమ్మని వారికి అది వెర్రితనం అని పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 17-18 వచనాల్లో మనం చూస్తాం. ఈ శిలువ వార్త దేవుని శక్తి అన్నది. ఈ శిలువ మరణము, పట్టాభిషేకము, ఆయన మరణించిన తర్వాత రాజు ఉన్నాడు గనుక ఈ శాశ్వత రాజ్యము, ఆ జీతమును పుచ్చుకున్న రక్షణను పొంది శాశ్వతమైన జీతమును పుచ్చుకొనడానికి మనము సిద్ధపడి ఉండాలని కొద్ది మాటల ద్వారా మనం అందరము జ్ఞాపకం చేసుకొని హెచ్చరిక చేయబడుతున్నాం. ఈ సువార్తను సర్వలోకానికి ప్రకటించాలి, ఈ శిలువ వార్తను. కాబట్టి ప్రభు అన్నాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి అన్నాడు. ఈ సువార్తను ప్రకటించడానికి సంఘముగా, దేవుని బిడ్డలముగా, దైవజనులముగా మనం ఎప్పుడు నిత్యము సిద్ధపడి ఉండాలని, అటు భాగ్యము దేవుడు మనకు ఆ జ్ఞానము, శక్తి, బలము దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం. మరి ఇటు అవకాశం ఇచ్చిన చింతల స్థానిక సంఘానికి, మరి దైవజనులు సురేంద్ర గారికి, సంఘ పెద్దలకును అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, జూమ్ ద్వారా వింటూ ఉన్న ప్రతి కుటుంబమునకు దేవుడు ఆశీర్వాదములు, ఆత్మీయ బలమును, ఆరోగ్యమును, ఆర్థిక స్థితిగతులను ఇవ్వాలని, ఆత్మీయ పరిచర్యలో బలముగా వాడబడాలని కోరుతూ ఈ వాక్యమును నేను ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలండి.